హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్లు కొన్ని అరుదైన కేసులో ప్రాణాంతకమైన రక్తం గడ్డకట్టే సమస్యలకు కారణమయ్యాయి. ఈ వ్యాక్సిన్ మిస్టరీ గత 4 ఏళ్లుగా శాస్త్రవేత్తలను వేధిస్తోంది. అసలు మన శరీరంలో ఏం జరుగుతోంది, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రక్తం ఎందుకు గడ్డకడుతోంది, ఎట్టకేలకు తమ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలోని ఫ్లెండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, జర్మనీలోని గ్రీవ్స్వాల్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి నిర్వహించారు. డాక్టర్ జింగ్ జాంగ్ వాంగ్, ప్రొఫెసర్ టామ్ గోర్డన్ నేతృత్వంలోని ఈ అంతర్జాతీయ బృందం జరిపిన అధ్యయన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ గుట్టు ఎలా రట్టయింది? ఇందుకోసం శాస్త్రవేత్తలు మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే అత్యంత శక్తివంతమైన సీక్వెనింగ్ టెక్నాలజీని వాడారు. దీని ద్వారా వ్యాక్సిన్లోని ప్రోటీన్లకు మన రక్తంలోని ప్రోటీన్లకు మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాలను విశ్లేషించారు. ఈ టెక్నాలజీ వ్యాక్సిన్ వల్ల కలిగే ఆ అరుదైన రియాక్షన్ను పట్టేసింది. ఈ పరిశోధనలో తేలిన అసలు విషయం ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకున్న చాలా తక్కువ మందిలో మన రోగనిరోధక వ్యవస్థ ఒక వింతైన పొరపాటు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీలో వాడిన అడినోవైరస్ ప్రోటీన్ మన రక్తంలోని ప్లేట్లెట్ ఫ్యాక్టరీ 4 అనే ప్రోటీన్తో గట్టిగా అతుక్కుపోతుంది. ఈ రెండిటి కలయికతో ఏర్పడిన కొత్త ఆకారాన్ని మన రోగనిరోధక వ్యవస్థ ఒక బయట శత్రువుగా పొరబడుతుంది. ఫలితంగా మన బాడీ విడుదల చేసే యాంటీబాడీలు ఆ ప్లేట్లెట్స్పై దాడి చేసి రక్తం గడ్డకట్టేలా చేస్తున్నాయి. ఈ శాస్త్రీయ పురోగతి వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు అసలు శత్రువు ఎవరో తెలిసింది కాబట్టి భవిష్యత్తులో తయారు చేసే అడినోవైరస్ ఆధారిత వ్యాక్సిన్లో ఆ ప్రమాదకరమైన ప్రోటీన్ను తొలగించవచ్చు లేదా మార్పు చేయవచ్చు. దీనివల్ల వ్యాక్సిన్లు 100% సురక్షితంగా మారుతాయి. ఎటువంటి ప్రాణాపాయం లేకుండా మనం వైరస్లపై పోరాటం చేయవచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. చూశారుగా, 4 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత శాస్త్రవేత్తలు ఈ మెడికల్ మిస్టరీని ఛేదించారు. ఈ ఆవిష్కరణ ప్రపంచ వ్యాక్సిన్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ సరికొత్త పరిశోధనా ఫలితం మన ఆరోగ్య రక్షణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.